Hi friends, my name is Shiva from SMT. So మన కోర్స్ స్టార్ట్ అయ్యి టోటల్ ఈ రోజుకి 10 days అయింది. సో అందరూ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో ఇన్ని రోజులు మనం ఏం చేసామంటే ఫస్ట్ రాగానే అందరికీ కొన్ని డెడ్ మొబైల్స్ ఇచ్చాం. ఓకే, సో వాటి మీద బాగా ప్రాక్టీస్ చేయించాం. సో ఈ రోజు ఏం చేసామంటే మొత్తం వచ్చేసి అన్ని లైవ్ మొబైల్స్. ఓకే, అన్ని కూడా ఏంటంటే లైవ్ మదర్ బోర్డ్స్ ఇచ్చి లైవ్ మదర్ బోర్డ్ మీద ఒక ఫోన్ ఆన్ చేసాక ఆన్ అవుతుందా లేదా చూపించి తర్వాత దాంట్లోంచి మన పిఎంయూ కానీ ఈఎంఎంసీ కానీ సిపియూ కానీ తీసి వాటిని రీబాల్ చేసి మళ్ళీ ఫోన్ ఆన్ అవుతుందా లేదా అనేది సక్సెస్ రిపోర్ట్ ఎలా ఉందని తెలుసుకోవడం కోసం అందరికీ రన్నింగ్ బోర్డు ఇచ్చాను. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. సో రండి. హాయ్ ఎవరీవన్. సో ఎలా రన్నింగ్ బోర్డులు అందరూ ఆన్ చేశారా? ఎవరైనా ఆన్ చేశారు ఇక్కడ? అందరూ ఆన్ చేశారా? సో ఎలా అనిపిస్తున్నామా అంటే ఒకసారి సార్ మనం ఫస్ట్ రాగానే ఒక డెడ్ బోర్డు మీద చేసాం. ఓకేనా, డెడ్ బోర్డు మీద చేసినప్పుడు నేను చెప్పాను మీకు, అదే దీంట్లో ఐసీ వేయడం చేయండి, కాంపోస్ట్ వేయడం చేయండి, ఒక అంతా పర్ఫెక్ట్ అయిపోయాక ఒక రన్నింగ్ బోర్డు ఇస్తాను. ఓకేనా, మీకు రన్నింగ్ బోర్డు సెట్ ఆన్ చేసి ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఓకేనా, అది తీసుకొచ్చి మనం డిస్ప్లే వేస్తే ఇప్పుడు మీరు పిఎంబీ తీసి మళ్ళీ వేసారు. పిఎంబీ తీస్తే సెట్ ఆన్ అవుతా? తీసేసినాం, మళ్ళీ వేసాక ఆన్ అయింది. అంటే ఇప్పుడు మనల్ని ఒకటి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే జడ్జ్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్గా వేసి ఇప్పుడు మనం కరెక్ట్గా అయిపోతా ఫోన్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు నీకు 100% కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫుల్ సార్. యాక్చువల్గా ఎన్ని రోజులు మనకి ఐసీ లేయడానికి వచ్చేది కాదు, బట్ సార్ సపోర్ట్ వల్ల రాకపోయినా చూడు ట్రై చేయని చెప్పి జస్ట్ 2 అటెంప్ట్స్లోనే పర్ఫెక్ట్ చేశాను. ప్లస్ మొబైల్ కూడా ఆన్ చేశాను సార్. ఓకే, సో ఒక ప్రెషర్ అంటే ఇప్పుడు వరకు ఈ ఫీల్ వచ్చేలేదు. సో అందరికి ఐసీ రీబాలింగ్ ఓకే అంటే చాలా ఏదో పెద్ద విషయం అని ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఎలా ఉండే టెక్నిక్ తెలిస్తే చాలా జస్ట్ వన్ డే నేర్చుకున్నాం. వన్ డే నేర్చుకోవడం అంటే మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది ట్రబుల్ షూట్ మీద వాటి మీద ఫోకస్ అనేది ఎక్కువ చేయాలి. సో హ్యాపీ ఓకేనా. సో ఇప్పుడు మీరు నేనేమంటున్నా అంటే సార్ మనం చాలా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తున్నారంటే ఒక డెడ్ మొబైల్ తీసుకుని ఆ డెడ్ మొబైల్ మీద ఐసీ తీస్తారు, పిఎంఎల్ తీస్తారు, సిపియూ తీస్తారు, ఇలా తీయాలి ఇలా వేయాలంటారు. మనము ఇక్కడ రన్నింగ్ మోడల్ చేసామా లేదు? రన్నింగ్ మోడల్ మీద అందరి ముందు రన్నింగ్ మోడల్లో ఐసీ తీసి మళ్ళీ ఐసీ వేసి ఆన్ చేసి చూపించాం. సో మీరు కూడా ఏ ఇన్స్టిట్యూట్ అన్నా నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే మీ ముందు ఒక ఐసీ తీసుకున్నారనుకోండి, అంటే పేస్టెడ్ ఐసీ ఈరోజు ఎలా తీయాలో మనం నేర్చుకుందాం అది ఎవరైనా ఒక ఐసీ తీసుకెళ్తే మీరు ఏం చేస్తారో తెలుసా? మీ దగ్గర ఉన్న బోర్డు ఇచ్చేయాలి, అంటే మీ దగ్గర ఉన్న ఫోన్ ఇచ్చేయండి, రన్నింగ్ ఫోన్, మీ దగ్గర ఉన్న రన్నింగ్ ఫోన్ ఇచ్చేయండి. రన్నింగ్ ఫోన్ ఇచ్చేసి సార్ దీంట్లో నా పేస్టెడ్ ఐసీ తీసి మళ్ళీ రీబాల్ చేసి ఆగేయండి. అంతే కదా సార్? అప్పుడే కదా కరెక్ట్గా నేర్పించాలంటే మనం కరెక్ట్గా నేర్చుకున్నాను. అంతే కదా సార్? అలా కాకుండా ఒక డెడ్ బోర్డు మీద ఎంత హీట్ అన్నా పెట్టుకుని గ్లూ కట్ చేసి ఎంత హీట్ అన్నా జాగ్రత్తగా పెట్టేసి ఐసీ తీసి ఐసీ వేసి అంతే అంటే అది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇది ఒక ప్రొఫెషనల్ గా జరుగుతుంది సార్. అంతా ఏదైనా కూడా ఒక లైవ్ గా ఇచ్చి ప్రొఫెషనల్ గా ఈ విధంగా చేయాలా ఈ విధంగా చేయాలని చెప్తారు. సో అక్కడ డెట్ అయ్యే పొజిషన్ ఛాన్స్ లేదు. నేను ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు మనం రన్నింగ్ బోర్డులోనే చేస్తాం. సో ఇప్పుడు బయట రన్నింగ్ బోర్డులో చేయట్లేదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ మీరే ఉన్నారు, మీరు ఒక బోర్డు తీసుకొచ్చి ఒక ఐసీ తీసి వేసారు. ఓకేనా, అది డెడ్ బోర్డు. మీరు వచ్చి నన్ను అడిగారు, ఏమడిగారు? సార్ ఐసీ వేసాను సార్ అంటే నేను సూపర్ రా అంట. ఏమంట? నువ్వు ఆనందపడిపోతావు, బట్ అది ఇచ్చిందో లేదో నాకు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు. అది డెడ్ కదా ఇంకేం చెక్ చేస్తావు. నేనేమంటున్నా అంటే ఒక రన్నింగ్ మోడల్ తీసుకోండి. మీకు మీ టీచర్ అక్కడ చెప్పినప్పుడు కూడా వాడు కూడా అడగండి, ఏమని అడగండి, సార్ మా మోడల్ మీద చేసి చూపించండి, మా రన్నింగ్ మోడల్ మీద పేస్టెడ్ ఐసీ తీసి. ఇప్పుడు ఆ రన్నింగ్ మోడల్లో తేడా వచ్చిందనుకోండి దొరికిపోయినట్టే కదా, దొరికిపోయినట్టే. అవసరమైతే మొబైల్ కొనిస్తాడు అప్పుడు, అంతే కదమ్మా. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసినప్పుడు ఏంటి అన్ని రన్నింగ్ మోడల్ చేస్తాం, అన్ని రన్నింగ్ మోడల్ చేస్తున్నాం లేదా? రన్నింగ్ మోడల్. ఓకే, మీరు చేస్తారా సార్? ఆరైతే సార్ వెరీ గుడ్. ఒకసారి క్లాస్ ఎక్కడ నుంచి వచ్చారు సార్ మీరు? కర్ణాటక. సార్ కన్నడలో చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇక్కడికి వచ్చి. ఐసీ వర్క్ ఎంత ఈజీ. ఒకవేళ చాలా మంది ఓన్లీ ఐసీ గురించే చాలా ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర 2 days 5,000 కోర్స్ ಎನಿ ಐಸಿ ರೀಬಾಲಿಂಗ್. ಓಕೆ, ಸೊ ಕನ್ನಡದಲ್ಲಿ చెప్పండి ಸರ್. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲಿ. 20 days ಅಲ್ಲಿ ಏನು ಎಲ್ಲ ಬರುತ್ತೆ ಎಲ್ಲ ಅಂತ ಕನ್ಫ್ಯೂಷನ್ ಇರ್ತಾರೆ.
10 days ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗುತ್ತಿದೆ. ಪ್ರತಿಯೊಂದು ಏನಾಗಲಿ ಐ ಸಿ ಮಿನಿಮಮ್ 1 ಡೇಯಲ್ಲಿ ಐ ಸಿ ರಿಬಾಲಿಂಗ್ ಎಲ್ಲ ಕಲ್ತ್ಕೊಬೋದು. EMMC CPU ಮತ್ತು 24 ಮತ್ತು ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಸೂಪರ್ ಇದೆ. ಮತ್ತು 4 hours ಥಿಯರಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಮತ್ತು ಮಧ್ಯಾಹ್ನದಿಂದ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. 4 hours ಹೇಳಿದ ಥಿಯರಿನ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. మధ్యాహ్నం టైము సూపర్ అయింది. నేను ఏమంటున్నా అంటే సార్ ఇక్కడ మనం చాలా మంది మొబైల్స్ తెచ్చుకున్నారు, వాళ్ళందరినీ లైవ్ లో రిపేర్ చేసి చూపించారు. అవునా కదా సార్? కెమెరా ప్రాబ్లమ్స్ కానీ లేదా గ్రాఫిక్స్ సెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఛార్జింగ్ సెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ లైవ్ లో కూడా మనం చేసాం. అవునా కదా సార్? సో నేనేమంటున్నా అంటే మనం ఏం చేసినా ఇక్కడ అందరి ముందు చేస్తాం. అవునా కదా సార్? ఓకేనా సార్? ఇక్కడ మీకు టూల్స్ ఎలా ఉన్నాయి సార్? టూల్స్ ఎగ్జాక్ట్ సార్. ఓకే, సో ప్రొఫెషనల్ టూల్స్ ఉన్నాయి సార్. ప్రొఫెషనల్ టూల్స్ అనుకున్నాయి కదా, హ్యాపీ సార్? ఓకే, ఒక ఐసీ రిబాలింగ్ భయం పోయింది? లేదు, పోయింది సార్. క్లియర్ గా జస్ట్ 1 డేలో ఐసీ రిబాలింగ్ మొత్తం భయం పోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు గురువు సార్, వచ్చి ఎన్వైరన్మెంట్ వచ్చాను. అయితే నేను ఇక్కడికి వచ్చి ఏదో ఆశించి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక నాకు అసలైన విషయం ఏంటనేది తెలిసింది. EMMC ఇంకా ఐసీ రీబాలింగ్ ఏదో పెద్ద విచిత్రం అనిపించింది. కానీ సార్ మాతో ఉండి మా చేయబట్టి ప్రొఫెషనల్ టూల్స్ రియలీ మా షాప్లో ఇందులో ఒకటి కూడా లేదు, అని మేము షాప్ నడిపిస్తున్నాం. కానీ అలాంటి టూల్స్ ఇచ్చి ఓన్లీ 1 డేలో EMMCలు నెక్స్ట్ ఐసీలు రిబాల్వ్ చేయడం, కూర్చోబెట్టడం అన్నీ కూడా నేర్పించారు. తర్వాత 2-3 రోజుల తర్వాత మొత్తం అన్ని కంప్లీట్గా సెట్ అయిపోయిన కోచింగ్ బోర్డు ఇచ్చారు. దాని మీద చేసి ఇప్పుడు మేము దాన్ని ఎగ్జాక్ట్లీ మనీ ఆన్ చేసాము. ఓకేనా సార్? ఇప్పుడు నేను ఏమన్నా అంటే సార్ ఇదే కరెక్ట్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అవునా కదా సార్? ఎందుకంటే ఒక గుడ్డుగా ఒక డెడ్ బోర్డ్ తీసుకుని దాంట్లో నువ్వు వేసేవా లేదో తెలియదు, ఒక రన్నింగ్ బోర్డు తింటే కరెక్ట్ సార్. మనం అక్కడ చెప్పినప్పుడు కూడా అన్ని రన్నింగ్ బోర్డుల మీద చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. నా ఫ్రెండ్సే తీసుకొచ్చారు సార్ చాలా. ఇప్పుడు ప్రతి కంప్లైంట్ కూడా వాళ్ళ సెల్ పాయింట్లో ఎప్పటి నుంచో ఉండిపోయి కంప్లైంటింగ్ అవ్వదు, ఇది డెడ్ అని కస్టమర్ వదిలేసి వీళ్ళు వదిలేసి మూలం పడిపోయిన సెల్లలో తీసుకొచ్చి చేస్తుంటే మా కళ్ళ ముందు 5 నిమిషాల్లో అది బేసిక్ నుంచి యాక్చువల్గా గుడ్డుగా చేయడం కాదు, పలానా మెథడ్ అంటే ఆ మెథడ్కి ఈ మెథడ్ యూజ్ చేస్తే అయిపోతుంది అనేది కాకుండా స్కిమాటిక్ యూజ్ చేసి స్కిమాటిక్ మూలాల నుంచి తీసి చూపించి మా ముందు రిపేర్ చేసి చూపిస్తున్నారు 5 minutes. సార్ నేనేమంటున్నా అంటే సార్ నేను అక్కడ రిపేర్ చేసింది ప్రతిదీ కూడా మనం చెప్పిన క్లాస్ ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ ఉంది సార్. ప్రతి క్లాసులో కూడా ప్రతిదీ సార్ ఏ పింటూ నేర్చుకోకుండా చెప్తున్నారు, చెప్పింది ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా నాకు టెస్టింగ్ సార్. మొబైల్స్ అన్ని ఆన్ అయ్యలేదు సార్, అన్ని 100% ఆన్ అయ్యాయి. ఓకే సార్. మనం ఏదైనా ఇప్పుడు చూడండి బ్లాక్ లిస్టెడ్ కానీ లేదంటే ఐసీలు కానీ రన్నింగ్ ఫోన్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ అరే ఫోన్ ఆన్ చేసి ఇది ఫోన్ ఆన్ అవుతుంది అందరూ చూడండి, నేను ఇప్పుడు ఇది ఐసీ తీసుకున్నాను మళ్ళీ వేసి ఆన్ చేస్తున్నాం. అవునా కదా సార్? అలా కాకుండా ఒక డెడ్ మొబైల్ తీసుకుని ఎవరో చెప్తే మనకు వస్తుంది సార్. మనకు అసలు రాదు సార్. అది యాక్చువల్గా ఆ ఓవర్లోనే మేము యాక్చువల్గా స్టార్టింగ్లో తీసేసాం వేసేసాం, ఒక రోజులనే అయిపోయింది సార్. బట్ ఏంటంటే అదే శాస్త్రం కాకుండా మేము షాప్లోకి వెళ్ళిన తర్వాత కూడా చేస్తూ మేము అక్కడ సఫర్ అవ్వకుండా ఒక కస్టమర్ తెచ్చి సెల్ నుంచి మేము వాటిని ఇప్పి మేము పాడు చేసి మేము కస్టమర్కి ఇచ్చి మాటలు పడకుండా సార్ మాకు డైరెక్ట్ వర్కింగ్ సెట్లు ఇచ్చారు. వర్కింగ్ సెట్లు ఇచ్చి ఆ సెట్ల మీద ప్రాక్టికల్ చేసి ఆన్ చేసేలాగా సార్ మాకు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఓకే, హ్యాపీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఏం లేదు సార్, మీరు ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి. మన దాంట్లో అదే దాంట్లో మీరు CPU తీసి రికాల్ చేసి మళ్ళీ ఫోన్ ఆన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి ట్రాన్స్పోర్ట్ మోడల్ హాయ్ ఎవరివన్. ఎవరెవరు ఐసీ రికాల్ అన్ని పర్ఫెక్ట్ అయిపోయారు? ఓకే చేస్తారు అందరూ? ఒకసారి అందరికీ క్లాస్. మనం చేసినప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే ఫస్ట్ 2 రోజులు 3 రోజులు మనం డెడ్ మొబైల్స్ ఇచ్చాం. ఎందుకంటే మీరు కొత్త, మీకు ఏం తెలియదు, కాంపౌండ్స్ ఎలా తీయాలి, ఐసీలు ఎలా తీయాలి అవన్నీ చెప్పేసాం. సో అప్పుడు వచ్చి మీరు ఏమన్నా అంటే సార్ ఒక అంత ఐసీ రిబాలింగ్ వచ్చేసింది అన్నారు. అన్నారు లేదు? తర్వాత నేను ఏం చెప్పాను, అరే అది కాదు, మనం ఎప్పుడైతే రన్నింగ్ బోర్డు. సో ఎందుకంటే ఒకరిని జడ్జ్ చేయకూడదు, ఎప్పుడు మనమే జడ్జ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే అది మన మొబైల్ ఫీల్డ్ లో మన మొబైల్ రిపేరింగ్ అంటే మన రన్నింగ్ బోర్డ్ అంతేనా? సో ఇప్పుడు నీ పేరేంటమ్మా? మాధవకృష్ణ. మొత్తం నువ్వు ఫ్రెష్ మొత్తం ఏదో జీరో. ఓకేనా? ఐసీ రిబాలింగ్ ఎన్ని రోజులు నేర్చుకున్నావు? 2 days లో నేర్చుకున్నావు. అంటే చాలా మందికి మీ ఏరియాలో ఉన్న మొబైల్ షాపులకు కూడా ఐసీ అంటే ఏదో పెద్ద పని, ఐసీ వర్క్ అంటే చాలా వర్క్ అనుకుంటారు. కానీ అలా అనుకున్నారు. కొత్త ఇక్కడికి వచ్చేదా జస్ట్ 2 days
2 days లో రన్నింగ్ బోర్డ్ లోంచి ఐసీ తీసి ఆన్ చేయడం అనేది గ్రేట్. ఒకసారి వాళ్ళు క్లాస్ రన్నింగ్ బోర్డ్ లో చేయడం ఇప్పుడు ఫ్రెష్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ ఫీల్డ్? 7-8 ఇయర్స్ నుంచి ఉండి మీరు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఇలాంటి పని ఒక 2 రోజుల్లో ఒక ఫ్రెషర్ చేశాడంటే ఇది గ్రేట్. నాకు ఏం నేర్చుకోవాలో కూడా తెలియదు సార్. నాకు అసలు నేర్చుకోవడానికి ఏం కావాలని కూడా తెలియదు. నాకు అసలు ఏం నేర్చుకోవాలో ఎలా నేర్చుకోవాలో కూడా మీరే చెప్పారు సార్. నేనేం చెప్పానమ్మా, ఫస్ట్ రోజు చెప్పాను, అరే బ్లైండ్ గా వెళ్ళొద్దు, ఓకేనా, మీ గోల్ ఇది, ఓకేనా. అసలు మొబైల్ ఫీల్డ్ లో ఇన్ని సెక్షన్లు ఉంటాయి, ఇన్ని ఐసీలు ఉంటాయి, ఓకేనా. ఈ సబ్జెక్ట్ ఉంటుంది, ఇదంతా నేర్చుకుంటేనే మీరు టెక్నీషియన్ అవుతారని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ అబ్బాయి మీరు ఎవరమ్మా? శ్రీకాకుళం. శ్రీకాకుళంలో మీ ఏరియాలో టాప్ టెక్నీషియన్ అనుకున్న వాళ్ళని ఇప్పుడు నువ్వు వెళ్ళి క్వశ్చన్లకి నువ్వు క్వశ్చన్లు అడిగితే వాళ్ళ సమాధానం చెప్పగలరా? చెప్పలేదు సార్. నీకు గ్యారంటీ ఈ అబ్బాయి కొత్త అబ్బాయి జస్ట్ వచ్చి 10 days అయింది. ఓకేనా. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ వాళ్ళకి సమాధానం చెప్తారు అనుకుంటా. వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ పరంగా తెలియదు. ఇది అప్డేట్ సబ్జెక్ట్ లేదా సార్? ఇంకోటి ఏంటంటే మనం ఏం చేసినా సరే రన్నింగ్ ఫోన్. మీకు నేను ఐసీ తీసినప్పుడు రన్నింగ్ ఫోన్ లో ఇది రన్నింగ్ ఫోన్ అని చూపించాలి. ఐసీ తీసి రన్నింగ్ బోర్డ్. నేనేమన్నా అంటే ఎవరైనా కూడా వేరే వాళ్ళు కూడా నేర్చుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే ఆ సార్ ఏదైనా ఏం చేస్తారు సార్, చాలా మంది ఒక డెడ్ మొబైల్ తీసుకుంటారు సార్. డెడ్ మొబైల్ తీసుకుని సిపి తీస్తున్నానని చెప్తాడు, సిపి తీస్తాడు, యాత్ర అయిపోయింది. అది సరిగ్గా కూర్చుందో లేదు నీకు తెలుసా? నాకు తెలుసా? అదే నేనేమన్నా అంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నప్పుడు మీ సార్ చేస్తుంటే మీ ఫోన్ అడిగి ఇచ్చేయండి. మీ ఫోన్ అడిగి ఇచ్చేయండి. ఆడైతే మంచిది, ఆడైతే కొత్త ఫోన్ కూడా ఇస్తాడు. అలా ఉన్నప్పుడు కదా నేర్పించాలి, అంతే కదమ్మా. ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు ఇప్పుడు వాడు కరెక్ట్ గా చేస్తేనే కదా మీకు నేర్పించింది. నేనేమన్నా అంటే మీ దగ్గర ఉన్న ఫోన్ ఆయనకి ఇచ్చేయండి. ఏది మీరు పేస్ట్ వేసి ఉందనుకోండి, ఒప్పో మొబైల్ ఇచ్చేయండి. ఇచ్చేసి సార్ నా మొబైల్ మీద చూపించండి సార్. మీరు అలాగే మంచిగానే వేస్తారు కదా, మీరు కరెక్ట్గానే వేస్తారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, ప్రూవ్ చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే మనం కూడా డెడ్ మోడ్ల మీద చేయకూడదు. డెడ్ బోర్డుల మీద ఎప్పుడు చేయాలి? ప్రాక్టీస్. ఓకేనా. మనం ఫస్ట్ రోజు రన్నింగ్ బోర్డు ఇస్తాడు చాలా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మనం డెడ్ బోర్డులు ఇచ్చి వీళ్ళని ఒక లెవెల్ చేసాక అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక ఇప్పుడు రన్నింగ్ బోర్డు. ఇప్పుడు హ్యాపీగా ఉందా? ఓకేనా. ఇప్పుడు వచ్చి మనం ఎన్ని రోజులు అయింది? 10 రోజులు. 10 రోజుల్లో సబ్జెక్ట్ నేర్చుకున్నాం. మీకు ఇంకా 10 రోజులు ఉంది మనకి. ఇంకా సాఫ్ట్వేర్స్ అవి ఉన్నాయి, ఇంకా ఉంది. అండ్ వెళ్ళే కూడా ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. మన దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వాలి సార్. వెళ్ళిన తర్వాత కూడా సపోర్ట్ ఇస్తామని చెప్తాం. ఆన్లైన్ లో మనకు ఇప్పుడు కూడా జరుగుతుంది. పోస్టులు పెడతాం చూసారా. సో నేనేమంటున్నా అంటే బ్లైండ్ గా చేయకూడదు, ఒక ప్రొఫెషనల్ గా చేయాలి. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ఎవరికైతే టాలెంట్ ఉందో వాడిని నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. హార్డ్ వర్కర్ ఉండాలి. అంటే ఏంటంటే నేను చేసుకుని మా నాన్న నేర్చుకోమన్నాడు, ఒకరి నేను వెళ్ళి షాప్ పెట్టుకున్నాను కూర్చున్నాను అంటే కాదు. నిజంగా ఇది కసి ఉందా, ఒక నిజంగా రేపు పొద్దున టూర్స్ ఏం లేవు సార్ నా పరిస్థితి అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ మన దగ్గర నుంచి ఎదగాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా ఒక అబ్బాయి చేశాను. నేను ప్రతి నెల కూడా వెళ్దామని నేను అనుకుంటున్నాను. నేను ఎవరిని అడగను ఈ సార్ నుంచి. నాకు చూసినంత నేను ఏంటంటే వీడు బాగా చేస్తున్నాడు వర్కర్, వీడికో డీసీ పవర్ సప్లై చేస్తాను. వీడు బాగా చేస్తున్నాడు, వీడికి ఏం లేదు, ఒక మైక్రోస్కోప్. ఓకేనా. ఎందుకంటే ఎప్పుడైనా సరే టాలెంట్ ఉన్నవాడిని మనం ఏం చేయాలి? అదే కదా సార్. అంటే వీడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు నాకు కనిపించాలి, అంతేనా. సో హ్యాపీ ఇక్కడికి వచ్చిన టూల్స్ ఎలా ఉన్నాయి సార్? మీరు ఏదైతే చేశారో అలాగే మన ఈఎంఎంసీలు సిపిలు కూడా తీసి అదే ఫోన్ లో అదే రన్నింగ్ ఫోన్ లో ఆన్ చేసి చూపించాలి. ఓకే హ్యాపీ. ఎంతమంది అందరూ ఆన్ చేశారు ఆ ఫోన్? ఎవరైనా ఆన్ చేశారు? ఆన్ हो गया आपका फोन? हाँ ऑन है। क्या कर रहा है? EMMs ऑन చేశాం సార్. देखो अब तो फोन ऑन हो गया. ओके पीएम भी चेंज कर दिया. अब क्या कर रहे हैं? EMMs रिवर्स कर रहे हैं. कैसा लग रहा है भाई? आप फ्रेशर है नहीं तो मोबाइल शॉप है आपका? नहीं फ्रेशर है. मैं क्या बोल रहे हैं, अभी इधर आने के पहले आईसी बोलता हूँ एक बड़े काम है, सही है नहीं भाई? इधर आने के बाद कितने दिन में आप सीख लिया आईसी वाले? 10 days हो गए. खाली आईसी वाले कितना दिन में सीख लिया? 1 day. सही है नहीं? पूरा क्लासेस 10 days हो रहा है. तो अभी मैं क्या बोला, पहले आने टाइम में मैं क्या बोला, 2-3
डेड बोर्ड दिया, अरे प्रैक्टिस कर लो, आप नया है, आईसी उतार लो, बिठा दो, कंपाउंड निकाल दो, बिठा दो, ये पूरा बता दिया। बाद में आप क्या बोला, सर मेरे को आईसी निकालना दाना आ गया बोल के बोला। मैं क्या बोला, अरे ऐसा नहीं, एक रनिंग बोर्ड लेना है, वो रनिंग बोर्ड पे आप आईसी उतारना है, फिर आईसी डालना है, तब ऑन हुआ तो तब आप सक्सेस है। खुद का खुद आपको पता चलना है। तो आज रनिंग बोर्ड दिया ना जी रनिंग बोर्ड और कल ही मैं डाल दिया था सर, कल रनिंग बोर्ड दिया, कल ही से डाल दिया। ओके भाई क्या सक्सेसफुल हो गया, अब ऑन हो गया, खुशी है। मैं क्या बोल रहा है, आप ईएमएमसी उतारना है, ईएमएमसी उतारना है, फिर ऑन करके दिखाना है। और फॉर्मूला आ गया। ओके अब टूल्स कैसा लग रहा है? अब कितने दिन आपको 10 डेज कैसा लग रहा है? सब्जेक्ट सीख लिया है? तो मैं क्या बोल रहा है, मैं उधर बताना टाइम में लाइव प्रैक्टिकल बताना नहीं पता, वो तो भी चीज लाइव प्रैक्टिकल हो रहा है। पहले तो नोट्स क्लियर होते, उसके बाद क्लास होती, उसके बाद लाइव प्रैक्टिकल करना है। अब ग्राफिक का प्रॉब्लम आ रही है, इनका मोबाइल देखो, अभी कितना मोबाइल रिपेयर किया? 5 मोबाइल रिपेयर करे, एक बार क्लास में इधर आके 5 मोबाइल रिपेयर किया। सर आप गाइडली रिपेयर किया, नहीं तो स्कीमेटिक लेवल में देख के काम किया, स्कीमेटिक लेवल देख काम किया। क्यों बोले तो मैं आईसी निकालना उतारना काम नहीं है, सही है नहीं, वो उतना चीज नहीं है, 1 दिन में 2 दिन में आ जा रहा है सबको। मैं क्या बोल रहा है, सब्जेक्ट लेवल, कल हम चार्जिंग सेक्शन ट्रबल शूट किया, आज कैमरा सेक्शन ट्रबल शूट किया, आपका ग्राफिक सेक्शन ट्रबल शूट किया, सही है नहीं, ये पूरा विद स्कीमेटिक लेवल एक लेके जा रहा है। और इधर बताने टाइम में मैं देखो कभी भी मैं क्या बोल रहा है, एक रनिंग मॉडल में निकाल के दिखा रहा है आईसी कौन सा, मैं दूसरा लोगों को भी वही बोल रहा हूँ। आप दूसरा इंस्टीट्यूट में जा रहे हैं ना, उन्होंने जाके आईसी पेशेंट आईसी निकाल रहे हैं, सोचो आप क्या बोल रहे हैं, आपका फोन दे देना है उनको, आपका फोन दे देना है, देके भाई मेरा फोन में कर लो, अरे आपका फोन डेड हुआ था, डेड हुआ तो फोन खरीद करके देता, उन्होंने क्या कर रहा है, डेड बोर्ड पे करके दिखा रहा है। मैं क्या बोल रहा हूँ, उन्होंने डेड बोर्ड पे करता है, वो सही बैठा नहीं बैठा उनको पता है, उनको पता नहीं, आपको पता नहीं, आप वही ही कोई रेट लगा रहे हैं तो इधर डेड हो जा रहा है आपका। तो इसलिए मैं क्या बोल रहा है, चलो सही दिखा रहा बोलते उनको पता है ना, तो रनिंग फोन करना बोलते कौन सा इंस्टीट्यूट जाए, सब लोग को बोलो, नया स्टूडेंट किसको भी, फॉर एग्जांपल माय टीचर, आप दोनों है मेरा स्टूडेंट्स, आप दोनों की बेटा है, बेटा के मैं क्या बोला, सर आज आपको दोनों को फेस ऐसे बताता बोल के बोला, मैं एक डेड बोर्ड लिया, डेड बोर्ड ऑलरेडी डेड है, वो हीट मारा, ग्लू कट किया, हीट मारा, निकाला, रिवॉल्व करा, डाल दिया, अब बराबर है, ऑलरेडी डेड है, वो ऐसी बैठा नहीं बैठा आपको पता नहीं, वो हीट से वो ऐसी खराब हुआ नहीं हुआ पता नहीं, बराबर बैठा नहीं बैठा पता नहीं, तो क्या फायदा है। भाई क्या बोल रहा है, आप दोनों क्या कर रहे हैं, एक मॉडल मेरे दे दो, सर मेरा रनिंग फोन है 30,000 मोबाइल, चलो ये ले लो, इसमें करके दिखाओ, सही है तो आ रहा, सही है तो आ रहा, नहीं तो छोड़ो। अब चूज करने टाइम में कौन सा भी इंस्टीट्यूट में चूज करने टाइम में करने का तरीका ऐसा करो, ऐसा करे तो क्या होता, कौन भी नुकसान नहीं होता, सही है नहीं, ऐसा करे तो नुकसान होता क्या, बराबर। क्यों बोले तो आजकल क्या हो गया, हर एक लोग टीचर हो गया, ओके बता रहे, कर रहा है, ले रहा है, तो ऐसा नहीं, बराबर सिखा रहा है, क्या बोल रहा है, कोई इधर वो लेवल सीख रहा नहीं, सीख रहा है सब्जेक्ट के लेवल ऊपर, अब कुछ भी डाउट है तो क्लियर हो रहा है, ठीक है, थैंक यू। अब हमारे आराम दे बहुत ठंडी ఎన్నో మొబైల్స్ రిపేర్ చేస్తున్నారు సార్ నెంబర్ ఒక 10 వరకు చేస్తుంటారు సార్, 10 మొబైల్స్ వన్ క్లాస్ కొంచెం కొంచెం ఓకే। సో ఇప్పుడు మనం ఫస్ట్ లో ఏం చెప్పుకున్నాం, డెడ్ బోర్డ్ ఇచ్చాం, తర్వాత ఏం చేసాం, చేయడం, దాన్ని కాంపరెన్స్ రిమూవ్ చేయడం, ఐసీ రిమూవ్ చేయడం, ఫస్ట్ ప్రాక్టీస్ చేయమన్నారు, దాన్ని తర్వాత ఏమైంది, తర్వాత రన్నింగ్ కోర్స్ ఇచ్చారు, తర్వాత ఏంటంటే అందరూ ఏమన్నారు, సార్ మాకు ఐసీ రివార్డ్ వచ్చేసినా, నేను ఏమన్నా అదే అది కాదురా, మనం నేర్చుకోవాలంటే రన్నింగ్ బోర్డు మీద చేయాలి, జరిగిందా సో మనం అక్కడ చూపించినప్పుడు అన్ని ప్రాక్టికల్ గా లైవ్ లో చూపిస్తున్నాం లేదు, అది మీకు సబ్జెక్ట్ లో ఉందా లేదా, ప్రతి సబ్జెక్ట్ లో స్కెమాటిక్ త్రూ చెప్తాం, హ్యాపీయా ఇప్పుడు వచ్చినందుకు నిజంగా, అంటే నేను వీడియోలో ఉన్నాను, ఇంతకుముందు అయితే ఐసీ చూసే భయపడేటాను సార్, అమ్మ ఇది తీస్తే ఏమైతుంది, అసలు ఎలా తీయాలి, దీని ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు జస్ట్ ఆడుకున్నాం, ఇప్పుడు జస్ట్ సింపుల్ ఇట్లా తీసి రికాల్ చేసి నీట్ గా ఐసీ రీకాలింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, జస్ట్ వన్ డే
ఫైవ్ డేస్ లో ఐసీ రిపోర్టింగ్ చేసేసాను. ఓకే ఈఎంఎంసీ సిపిఎల్ కూడా చేసేస్తాం. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇది ఫ్రెండ్స్, సో స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇవన్నీ అయినప్పుడు క్లాస్. సో ఓకే అమ్మ, అందరూ వచ్చారా? ఎవరెవరు చేస్తారంటే ఐసీ రిపోర్టింగ్ అంటే అయిపోయినాయా? ఎలా ఉంది? సో సార్ మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పాం, అందరికీ డెడ్ బోర్డులు ఇచ్చాం అంతే సార్. డెడ్ బోర్డులు అయిపోయాక మనం ఏం చేసాం, రన్నింగ్ బోర్డు. ఇప్పుడు అందరూ ఐసీలు తీసేస్తున్నారా? ఆనే లేదా? ఇప్పుడు హ్యాపీ. సో నేనేమన్నా అంటే సార్ ఏం చేసినా సరే మనం రన్నింగ్ బోర్డులోనే చేయాలి. రన్నింగ్ బోర్డులో చేయకపోతే మనకి ఎలా అర్థమవుతుంది సార్? అంతే కదా సార్, అది కరెక్ట్గా కాదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు దీని ప్రకారం క్లియర్గా అర్థమైపోయింది మనం కరెక్ట్గా చేసినామా లేదా. సార్ నేను అక్కడ చూపించినప్పుడు కూడా మీకు ఫోన్ ఆన్ చేసి అది ఫోన్ ఆన్ అవుతుంది అని చెప్పి దాంట్లో నుంచి ఐసీ తీసి మళ్ళీ వేసి ఆన్ చేసి క్లియర్ క్లారిటీ వచ్చేది కదా. హ్యాపీ. నెక్స్ట్ సార్ మీ పేరు? మీ పేరు సార్? రామాంజనేయ గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఓకే సార్, ఎలా అనిపిస్తుంది మీ కోర్సు? అంటే సబ్జెక్ట్ పరంగా కానీ టూల్స్ పరంగా కానీ? సో ఇప్పుడు మీకు రన్నింగ్ బోర్డులో ఐసీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఎన్ని రోజులు నేర్చుకోండి సార్? ఐసీ 3 days లో మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది. రన్నింగ్ బోర్డులో ఆన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, సో అందరూ చాలా మంది అందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ కూడా రన్నింగ్ బోర్డులో తీసి వేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు నాకు, దీంట్లో లైక్ కొట్టి కామెంట్ చేసి. ఓకే, సో ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి రండి, వచ్చి ఒక 5 days మీకు ఏమైనా అర్థం కాకపోయినా నిజంగా మీకు తెలిసింది నేను ఇక్కడ చెప్తున్నాను మీకు అనిపించినా కూడా మీరు ఫీజు రిటర్న్ తీసుకెళ్ళచ్చు. 100% గ్యారెంటీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.